హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు వెన్నెస్ కిచెన్. ఈరోజు మనం సూపర్ టేస్టీ, హెల్దీ ఇంకా ఫాస్ట్గా రెడీ అయ్యే సాబుదానా కిచిడీని ఎలా చేయాలో చూడబోతున్నాం. ఇది ఉపవాసం రోజుల్లో లేదా లైట్ బ్రేక్ఫాస్ట్ కోసం చాలామంది ఇష్టపడే రెసిపీ అండి. సాబుదానా కిచిడి ఎంతో రుచిగా సాఫ్ట్గా రావాలంటే కొన్ని సీక్రెట్ టిప్స్ అయితే ఫాలో అవ్వాలి. అవి ఏమిటో కూడా ఈ వీడియోలో చెప్పబోతున్నానండి. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని 1 కప్పు వరకు సగ్గుబియ్యాన్ని తీసుకోండి. ఇప్పుడు వాటిలో అవి మునిగేంత వరకు నీటిని పోసుకొని వాటిలో ఉండే స్టార్చ్ అంతా పోయే వరకు 2 లేదా 3 సార్లు చేతితో రబ్ చేస్తూ కడిగి వాటిలో ఉండే నీటి మొత్తాన్ని వంపి తీసుకోండి. ఇప్పుడు అదే సగ్గుబియ్యంలో ఒక 3/4 కప్పు వరకు నీటిని పోసుకొని సగ్గుబియ్యాన్ని 6 గంటల పాటు లేదా మినిమం 3 లేదా 4 గంటల పాటు నానబెట్టండి. ఇప్పుడు ఈ బౌల్ని పక్కన పెట్టండి. మరోవైపు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని దాంట్లో 1/4 కప్పు వరకు పల్లీలను వేసుకొని మీడియం టు లో ఫ్లేమ్ మీద మాత్రమే అవి క్రంచీగా అయ్యేంత వరకు ఒక 3 నుంచి 4 నిమిషాల పాటు వేయించుకోండి. ఇలా వేయించుకున్న పల్లీలను స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టి పక్కన పెట్టుకున్న సగ్గుబియ్యాన్ని ఒక 4 గంటల తర్వాత చూపిస్తున్నానండి. చూడండి, సగ్గుబియ్యం చక్కగా నానాయి. ఇప్పుడు ఇందులో ఎక్సెస్ వాటర్ లాంటిది ఏమైనా ఉంటే డ్రైన్ అవుట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం వేయించి పక్కన పెట్టుకున్న పల్లీలను కంప్లీట్గా చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ జార్లోనికి వేసుకొని కొంచెం కోర్స్గా బ్లెండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇక్కడ నేను ముందుగానే 2 మీడియం సైజ్ బంగాళాదుంపలను ఒక 70% వరకు ఉడికించుకొని తీసుకున్నానండి. అంతకన్నా ఎక్కువగా కుక్ చేస్తే మనం మళ్ళీ తిరిగి ఫ్రై చేసేటప్పుడు బాగా మెత్తబడి ముద్దలా అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇలా ఉడికించుకున్న పొటాటోస్ పై ఉన్న పొట్టును తీసేసి ఇక్కడ చూపిస్తున్న విధంగా చిన్న చిన్న క్యూబ్స్ కింద కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని తీసుకొని అది కరిగాక ప్యాన్ మొత్తం ఒకసారి స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు అందులోనే 1 టీ స్పూన్ వరకు జీలకర్రను వేసి కొద్దిగా వేయించుకోండి. ఇప్పుడు అందులోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పొటాటో ముక్కలను కూడా వేసి మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే మధ్య మధ్యలో కలుపుకుంటూ బంగాళాదుంప ముక్కలు అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి టర్న్ అయ్యేంత వరకు వేయించుకోండి. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా పొటాటో ముక్కలు అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారాక ఇప్పుడు అందులోనే 1/4 కప్పు వరకు పల్లీలను వేసుకోండి. పల్లీలు కూడా ఇక్కడ చూపిస్తున్న విధంగా వేగాక ముందుగా మనం సోక్ చేసి పెట్టుకున్న సగ్గుబియ్యాన్ని ఇందులో వేసుకోండి. ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న పల్లీల పొడిని కూడా వేసుకొని నెమ్మదిగా ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన 2 పచ్చిమిర్చి తరుగు అలాగే 1 రెబ్బ కరివేపాకును కూడా వేసుకొని కలుపుకోండి. మీరు ఈ పచ్చిమిర్చి కరివేపాకును మనం జీలకర్ర పొటాటోస్ వేయించుకున్నప్పుడు కూడా వేసి వేయించుకోవచ్చునండి. అయితే నేను స్పైసీనెస్ కొంచెం తక్కువగా అలాగే పచ్చిమిర్చి కరివేపాకు ఫ్లేవర్స్ అనేవి కిచిడీకి పట్టే విధంగా ఉండాలని చెప్పి ఈ టైంలో వేసి వేయించుకుంటున్నానండి. కిచిడీని అడుగు భాగం నుంచి నెమ్మదిగా కలుపుతూ అవి ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు కూడా వేయించుకోండి.
ఈ టైంలో మీకు కిచిడి అనేది ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది అనుకుంటే ప్యాన్ పై లిడ్ని క్లోజ్ చేసి ఒక 2 నిమిషాల పాటు వేయించుకోండి. ఇప్పుడు అందులోని ఒక 3/4 టీ స్పూన్ వరకు ఉప్పును, అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు మిరియాల పొడిని కూడా వేసుకొని చక్కగా నెమ్మదిగా కలుపుకోండి. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా సగ్గుబియ్యం అనేవి ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు వేయించుకోండి, లేదా ఇంకొక 2 నిమిషాల పాటు వేయించుకోండి. ఈ సగ్గుబియ్యం కిచిడి అనేది ఫ్రై అయ్యే లోపున మనం ఇందులో ఉండే హెల్త్ బెనిఫిట్స్ కోసం తెలుసుకుందామండి. సగ్గుబియ్యంలో కార్బోహైడ్రేట్స్ అనేవి రిచ్గా ఉండడం వల్ల ఇది మంచి ఎనర్జీ బూస్టర్గా పనిచేస్తుంది, ఎస్పెషల్లీ ఉపవాసం చేసే వాళ్ళకి. అలాగే ఇది లైట్ ఫుడ్ అవ్వడం వలన ఈజీగా డైజెస్ట్ అవుతుందండి. పీనట్స్లో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వలన మజిల్స్ గ్రోత్ కూడా హెల్ప్ అవుతుంది. అలాగే ఇందులో ఫోలిక్ యాసిడ్, ఐరన్, మెగ్నీషియం అండ్ ఐరన్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల మన బోన్ హెల్త్ కూడా హెల్ప్ అవుతుంది. అలాగే ఇందులో ట్రిప్టోఫాన్ అనే అమైనో యాసిడ్ ఉండటం వలన ఇది స్ట్రెస్ని కూడా రెడ్యూస్ చేస్తుంది. ఇంకా ఇది గ్లూటెన్ ఫ్రీ ఫుడ్ కూడా. చివరగా ఇందులో ఒక అరబద్ద నిమ్మరసాన్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు కిచిడి మొత్తాన్ని చక్కగా ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇన్ని బెనిఫిట్స్ ఉన్న ఈ కిచిడిని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే వెన్నెస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి.